గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగడకు స్వాగతం. ఎప్పుడైతే పోలీసులు ఉక్కుపాదం మోపారో వైసీపీ సోషల్ మీడియా కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయిందండి. మరి ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసుకుంటే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఎక్కడ కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్ చాలా నెగ్లిజిబుల్ స్థాయికి పడిపోయాయి. ఎందుకు అలా పడిపోయాయి అంటే పోలీసులు దాడి చేయడం వల్లే వాళ్ళ యాక్టివిటీస్ తగ్గాయా అని మనం అనాలిసిస్ చేసినట్లయితే ముందు స్ట్రక్చర్ మనం అర్థం చేసుకోవాలి. వైసీపీ సోషల్ మీడియాకి మిగతా పార్టీ సోషల్ మీడియాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా ఫక్తు డబ్బులతో నడిచే సంస్థ అంటే, మిగతా సోషల్ మీడియా ఏంటంటే కొంత డబ్బులు పే చేసినా సరే చాలామంది అభిమానులు కానీ వాలంటీర్స్ కానీ ఉంటారు. అదే బేసికల్ డిఫరెన్స్. సో వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ సోషల్ మీడియా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారో ఒక ఆఫీస్ పెట్టుకుని కొంతమంది కుర్రవాళ్ళని పెట్టుకొని ఒక కాంటెంట్ తయారు చేసి పరిస్థితుల మీద బుర్ర జల్లే ప్రయత్నం చేశారు. దానివల్ల ఈరోజు ఏమైంది, ఒక్కసారి పోలీసుల దాడి జరగడంతో సోషల్ మీడియా కంప్లీట్గా కుప్పకూలిపోయిందండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే డబ్బులతో సోషల్ మీడియా నడపాలంటే చాలా